కరణనాథుడు అని ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇది జ్యోతిష్య శాస్త్రంలో సామాన్యులకు ఇప్పటిదాకా తెలియకుండా దాచిన ఒక రహస్యం. ప్రతి మనిషి తలరాతను మార్చే ఒక అద్భుతమైన శక్తి. ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉండే ఒక దేవుడు ఈ కరణనాథుడు. ఇంతకీ ఎవరి కరణనాథుడు తెలుసుకుందామా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో కరణనాథుడు అనే మాట ఇవాళ కొత్తగా వైరల్ అవుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరి కరణనాథుడు? ప్రతి మనిషికి అత్యవసరం, కంపల్సరీ అయిన దేవుణ్ణి మనం ఇన్నాళ్ళు ఎలా విస్మరించాం? అసలు ఆ కరణనాథుడు మనకు తోడుంటే జరగబోయే అద్భుతాలేంటి, జరిగే అద్భుతాలేంటి, ఆయన తోడు లేకపోతే జరిగే అనర్థాలేంటి, నష్టాలేంటి తెలుసుకుందాం. సుప్రసిద్ధ జ్యోతిష్యులు దుర్గా ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ మనతో ఉన్నారు. మరి ఆయన ఈ కరణనాథుల విషయంలో ప్రత్యేకంగా అధ్యయనం చేశారు, శాస్త్రాల్ని మధించారు. మరి వారి ద్వారా ఈ కరణనాథులు ఎవరు, వారి విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో దాదాపు 100 జ్యోతిష ఇంటర్వ్యూలు చేశాను సార్ నేను, కానీ ఇంతవరకు ఎప్పుడు ఈ మాట వినలా. ఎవరి కరణనాథులు? కరణనాథుడు అన్నది ఏం లేదు సార్. ఇది పంచాంగంలో ఉండే పంచ అంగాలు కలిసిందే పంచాంగం. ఓకే. ఈ పంచాంగంలోనే కరణనాథుడు ఉన్నాడు. కాకపోతే మన వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ తెలియక వదిలేశారు అంతే. ఇది ఆ కాలంలో నుంచి ఋషులు అప్పటి నుంచే ఉన్నది. ఇది పంచాంగం అంటే ఏంటండి? తిది, వారం, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిపినదే పంచాంగం. ఈ పంచాంగంలోనే ఈ కరణం వచ్చేసింది. అంటే ఇక్కడ తిది అంటే చాలా గొప్పదండి. తిదికి మించింది గొప్పది వారం. వారానికంటే గొప్పది నక్షత్రం. ఈ నక్షత్రానికంటే గొప్పది యోగం. యోగానికంటే గొప్పది కరణం. ఈ 5ట్లోనే ఒక మనిషి, ఈ భూప్రపంచంలో ప్రతి జీవి ఈ 5 కరణంలో ఏదో ఒక కరణం, ఏదో ఒక యోగం, ఏదో ఒక తిథి, ఏదో ఒక వారం, 27 నక్షత్రాలు ఒక నక్షత్రాలు పుట్టే అవ్వాలి. దీనికి మించి ఏది లేదు. సో ఈ కరణనాథుడు అన్నది ఎలాగ అంటే ప్రతి మనిషికి అతను కులదైవం తర్వాత దేవుడు. అతను గొప్ప, అన్నిటికంటే గొప్ప అతనే. అతను మనం పట్టించుకోవాలి ఇప్పటి వరకు. అంటే ఇష్టదైవం కాదు, కులదైవం కాదు, ఇతను అతనికంటే గొప్ప. మిమ్మల్ని కాపాడేవాడు అతను. అతనికి మీరు బిడ్డనని అతనికి తెలుసు, అతను మీకు తెలియదు. మీ తండ్రి ఎవరు మీకు తెలియదు, మీ దేవుడు ఎవరు మీకు తెలియదు. అతనికి తెలుసు నా బిడ్డ మీరేనని అతనికి తెలుసు. అతని కారణం అతనికి ఎరుక కదా, తెలుస్తుంది. మీకు తెలియదు, మనకి తెలియదు. ఏ దేవుడు మనము తెలియక ఎన్నో దేవుళ్ళని పూజ చేస్తూ ఉంటాం. మీరు చాలా నోటి మాట విని ఉండొచ్చు, అయ్యగారు నేను చాలా గుళ్ళు తిరిగేసా, చాలా దేవుళ్ళు చుట్టేసేసాను, నాకు ఇక్కడ నాకు మంచి జరగలేదండి. ఎలా జరుగుతుంది? నీకు ఎవరు? నేను కాపాడేవాడు ఎవరు? నువ్వు వాడిని పట్టుకో. ఈరోజు అంటే నేను వెంకటేశ్వర స్వామికో శివుడికో శక్తి లేదు అనట్లేదండి, వాళ్ళు గొప్ప శక్తివంతులు. టీటీడీ ఛానల్ కింద ఈరోజు దర్శనం 70,000 మంది చిల్డ్రన్ చెప్పి వెళ్తూ ఉంటుంది. 70,000 మంది బాగుపడిపోయారా చెప్పండి? లేదు. ఇప్పుడు అరుణాచలం అన్న దీంట్లో ఒక పౌర్ణమికి మినిమం 15 లక్షల మందిని గిరివలం చుడుతున్నారు. 15 లక్షల మందిలో రాతలు మారిపోయిందా? మారలేదు. ఎందుకు? నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మంచి జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? కొద్ది మందికే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దేవుళ్ళకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ ఏరియా అండి? ఇది జూబ్లీ హిల్స్. ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. ఓకేనండి, మీరు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారండి? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. మీ ఒక ఏరియా పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. మీ బ్రదర్ ఒక సిఐ అనుకుందాం, బంజారా హిల్స్ సిఐ అనే మన ఆఫీస్లో గొడవ జరిగింది, పెద్ద గొడవ జరిగింది. ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాలంటే మీ అన్నయ్య గారు సిఐగా ఉన్నా కూడా
తమ్ముడు మనం ఇక్కడ చేయలేను, నేను అంటే బంజారా జూబ్లీహిల్స్ పిఎస్ కాంటే నేను కాల్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది అనేసి అంటారు. బీయింగ్ మీ మామగారు కమిషనరే అయినా కూడా అతను అక్కడ చేయలేడు. జూబ్లీహిల్స్కి వచ్చే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎందుకు? దేవుళ్ళకి కూడా జ్యూరిడిక్షన్ ఉన్నది. మీ ఒక పుట్టిన గడియకి ఏ కరుణనాథుడు ఉన్నాడో అతనే మిమ్మల్ని కాపాడాలి. అదే విధి. వేరే దేవుళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కాపాడతారు, ఇప్పుడు కాదు, ఆ సమయం వచ్చినప్పుడు కాపాడతారు. ఇప్పుడు మాత్రం ముందుకి రారు. ఇదే కరుణనాథుడు. ఇప్పుడు ఎలాగంటే తెలుసుకోవాలి? మీరు చెప్పేది నిజం ఎలాగా? మీరు కరుణనాథ్ అంటున్నారు, జ్యూరిడిక్షన్ అంటున్నారు, మేము ఎలా తెలుసుకోవాలి ఇది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అతను ఒక 167 సినిమాలు పైన మంచి హీరోగా చేశారు. అతను స్టార్టింగ్ నుంచి హీరోగా చేశారు. అన్ని సినిమాలలో సమరసింహారెడ్డి, సింహ, లక్ష్మీ నరసింహ, వీర, చెన్నకేశవరెడ్డి అని సింహ పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకు? మిగతావి అంత పేరు రాలేకపోయింది. ఎందుకు? అతను కరుణనాథుడు నరసింహస్వామి, సింహం. మీరు అతని సినిమాలో చూడండి, ఇప్పుడు విలన్ని పొడిచే ఒక ఆయుధంలో కూడా ఒక సింహం ఒక ఫేస్ పెట్టి ఉంటారు. ఎందుకు వేరేది పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోలేదు? అవన్నీ అతనికి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సార్ నేను ఒకటి అడగొచ్చా? చెప్పండి. సరే, మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది సార్. ఓకే. సో బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు, ఇటు సినిమాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు. ఆయన కరుణనాథుడు, సింహం అని చెప్పారు. రైట్ సార్. వండర్ఫుల్. రైట్ సార్. మన చిరంజీవి గారు ఉన్నారు. ఎస్ సార్. ఆయన మెగాస్టార్. ఎస్ సార్. తిరుగులేని స్టార్. అవునండి. ఆయన హనుమంతుడిని కరుణనాథుడు అనుకుంటాను నేను. కాదండి, హనుమంతుడినే పూజిస్తాడు. అతను ఇంటి ఇలవేల్పు కులదైవం ఆంజనేయ స్వామి. అందుకే అతని పేరు చిరంజీవి అని కూడా మార్చుకున్నాడు. అక్కడ నుంచి బాగా అతను మంచిగా పాపులర్ అయిపోయాడు. సూపర్. అతనికి ఆంధ్ర జనాలు అంటే అతను అంటే పిచ్చి. అతనికి అంత మంచి ఫేమస్ హీరో. కాకపోతే అతను కరుణనాథుని సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అతనికి తెలియలేదు. అతనికి పొలిటికల్ క్యారియర్ పోయింది అతనికి. అదే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి, అతను కూడా ఇతనికంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. పొలిటికల్లో అతను కులదేవత ఆంజనేయ స్వామి. అతను కరుణనాథుడు వరాహి దీక్ష చేసుకొని వరాహి రథం అని పెట్టుకొని ప్రచారం చేశారు. 21 సీట్స్ అతనికి ఇచ్చారు. 21 సీట్స్ గన్ షాట్ గా కొట్టేశారు. డైరెక్ట్ గా అడిషనల్ సీఎం అయిపోయారు. దట్ ఈస్ కరుణనాథుడు పవర్. ఎందుకు? నీ కులదేవుడు ఆంజనేయ స్వామి కదా, వాయురథం అని కదా నువ్వు పెట్టుకోవాలి. ఎందుకు వాయురథం వెళ్తే రథం కదలదా? చెప్పండి. వాయురథం అని అంటే అతని రథం కదలదా? ఎందుకు? రథాల మీద ఉండేది ఆంజనేయుడు బొమ్మే ఉంటది ఎక్కడైనా. వరాహి రథం అని పెట్టారు. అతను వరాహిని పట్టుకున్నాడు, దీక్ష చేసుకున్నాడు, గెలిచాడు. అతను సూపర్ గా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ని ఎత్తుకుందాం. ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు ఉన్నారు. దాదాపు 750 అబౌ సినిమాస్. బాగా అతనిలాగా కమెడియన్ ఉంటే ఎలాంటి ఏడ్చే వాళ్ళని కూడా నవ్విచ్చేస్తాడు. అంత టాలెంట్ వ్యక్తి అతను. అతను అంటే నాకు చాలా గౌరవం. బట్ అతను పాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడు. అంత టాలెంట్ ఉన్న పాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడు. అదే ఇప్పుడు తమిళ్ కమెడియన్ ఒకడు యోగి బాబు అని ఒక అతను వచ్చాడు. చింపిరి జుట్టు అతను జైలు సినిమాలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు. అతను కొద్దిగా ఒక 60-70 సినిమాలు పైన చేశాడు. ఓకే అండి. అతను కరుణనాథుడు వరాహి. ఆ వరాహిని పట్టుకున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈరోజు రజనీకాంత్ గారు కాల్ షీట్ దొరుకుతుంది, అతను కాల్ షీట్ దొరకట్లేదు. అంత బిజీ. అతను తన కరణంతో ఒక సినిమా తీశాడు, పన్ని కుట్టి అని. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి సినిమా. దీంట్లో వరాహంతో తన కరుణనాథుతో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా చాలా గొప్ప పేరు తీసింది. దట్ ఈస్ కరుణనాథుడు పవర్. కరుణనాథుని పట్టుకుంటే మీ లైఫ్ లో ఆ తండ్రి, మన దేవుడు, మనకి ఇచ్చే దేవుడు అతనే. మనకి ఇవ్వని వాడిని పట్టుకొని మనం ఎంత తల బాదుకున్నా వాడు ఇవ్వడు. ఇచ్చేవాడిని వెళ్ళి తండ్రి నన్ను చేయి జాబితే చాలు, నాన్న వచ్చావా, ఇదిగో నీకు ఇస్తున్నా, తీసుకోపో అంటే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన ఈ లోకంలో అందరి లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరు కష్టపడరు. అంటే కరుణనాథుడు అంటే మరి మనకు అన్ని యోగాలు, బుధాదిత్య యోగం, ఇట్లాంటి ఎన్నో యోగాలు ఉన్నా కూడా కరుణనాథుడు తెలియకపోతే అవి ఏం ఫలించవా? అంటే ఫలించవా అంటే ఫలిస్తాయి. ఇక్కడ అంటే మనము ముక్కుని ఇలా చుట్టి వచ్చేది, డైరెక్ట్ గా వచ్చేది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఈ రెండు కాన్సెప్ట్లు. ముక్కుని ఇలా తిప్పి ఇలా రావటం. అంటే మన యోగాలన్నీ ఉన్నా కరుణనాథుడు లేకపోతే
ఇంత తిరిగి రావాలి. యోగించాలంటే టైం పడుతుంది. కరణనాథుని పట్టుకుంటే ఆ యోగాన్ని అతనే తీసుకొని వచ్చి మీకు అటాచ్ చేసేస్తాడు. ఓకే, మీకు అర్థమైంది? ఎప్పుడు కరణనాథుడు ఎన్ని యోగాలు ఉన్నా ఇతన్ని పట్టుకుంటే ఆ యోగాన్ని తొందరగా ఇచ్చేటట్టు చేస్తాడు. దట్ ఈస్ కరణనాథుడు. అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే కరణనాథుడు ఉంటాడు. పుట్టుకతోనే వాళ్ళ గడియ, వాళ్ళ ఆ రోజు ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మీరు క్యాలెండర్లో ఇచ్చి ఉంటారు. మీరు ఆదివారం పలానా నక్షత్రం, మహానక్షత్రము, ఆదివారం రోజు మహానక్షత్రము, తిథి ద్వాదశి తిథి. ఓకే అండి. తృతీయ యోగం, బాలవకరణం. ఇది ఆ బాలవకరణం అన్నదే మీ కరణనాథుడు. ఇక్కడ మీరు లక్షల కొద్ది ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్క కొబ్బరికాయ కూడా మీరు కొట్టాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పులి వచ్చింది అనుకుందాం, మీది బాలవకరణం. బాలవకరణం అంటే దాని అధిపతి ఎవరు? రాగు. దాని జంతువు ఏది? పులి. అంటే మీకు ఏ దేవుడు దీంట్లో బాగా కలిసి వస్తాడు అంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవి ఆర్ అయ్యప్ప స్వామి. ఈ రెండిట్లో మీకు ఏదైతే ఇష్టం ఉందో వాళ్ళని పట్టుకొని చూడండి, మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అంటే మీరు ఇమ్మీడియట్గా ఒక జూకి వెళ్ళాలి, పులిని లైవ్లో వెళ్ళి దాని చూపు మీ మీద పడాలి. ఇంతేనండి మీరు చేయవలసింది, మీరు ఏది లేదు. ఇక్కడ ఏం ఖర్చు ఉందండి? పిల్లలతోటి మామూలుగా మనం జూకిలో ఒక ఎంజాయ్గా సరదాగా వెళ్తాం, వెళ్ళి ఆ పులిని వెళ్ళి చూస్తాం, ఆ పులి మిమ్మల్ని చూడాలి. ఇంతే. పులికి మీ వల్ల అయిన శక్తి కూడా 1 కిలోను 2 కిలోను 3, అది మీ శక్తి. మీ శక్తి మించొద్దు. సార్ నాకు ఎక్కువ రావాలి అని మనం అప్పులు చేసి అది అప్పు చేసే ఏ ఒక్క ఇది ఫలితం మీకు దక్కదు. ఆ అప్పు తీరిన తర్వాతే మీకు ఆ ఫలితం దక్కుతుంది. దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నది. నేను అప్పు చేస్తాను నాకు దేవుడు ఇచ్చేస్తాడని అంటే ఇవ్వడు. ఆ అప్పు అక్కడ తీరాలి. అప్పటి వరకు వాడికి ఇంట్రెస్ట్ లాగా పుణ్యం వాడికి మంచి జరుగుతుంది. అర్థమైందండి? సో అప్పు చేసి ఎప్పుడు మనం పూజలు చేయకూడదు. మీ వల్ల అయినది 1/2 kg మాంసానికి డొనేట్ చేయండి చాలు. అది ఎప్పుడైతే తింటుందో, ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తుందో అక్కడ నుంచి మీ దశ స్టార్ట్ అవుతుంది. సార్ మరి గుణగణాల పరిస్థితి ఏంటి? మామూలు నక్షత్రాన్ని బట్టి మనిషికి వాళ్ళ గుణగణాలు అది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు మీకు రాగు, ఈ కరణానికి అధిపతి రాగు. మీకు రాగు ఎక్కడున్న రాజే. మీకు రాగు దోషం మీకు యాక్చువల్గా మీ జాతక ప్రకారము ఎవరి దగ్గరికైనా చూపించండి, మీకు 2 కేతు ఉన్నాడు, 8 రాగు ఉన్నాడు అంటే మీకు సర్పదోషం ఉన్నది, కాల సర్పదోషం ఉన్నది. ఈ కాల సర్పదోషం మీకు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే కరణనాథుడు ఒక గ్రహం రాగువే కాబట్టి మీకు మంచే చేస్తాడు, చెడు చెయ్యడు. ఎప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఓకేనండి. మీకు ఎప్పుడు యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రాము, ఈ నెట్వర్క్, ఈ కమ్యూనికేషనే మీకు కలిసి వస్తుంది. మీరు ఇది వదిలేసి లేదు రియల్ ఎస్టేట్ వాడు చేశాడు, గోల్డ్ వీడు, బిస్కెట్ వీడు అమ్ముతున్నాడు, నేను అది చేస్తా. ఈ రాగునే ఇదే మీ జీవితాన్ని, మీకు ఏ వృత్తి నిర్ణయించేది ఈ కరణగ్రహమే. సో ఈ రాగు అంటే ఏంటినంటే టెలికమ్యూనికేషన్స్, యూట్యూబ్, ఈ మీడియా. ఇప్పుడు దీంట్లో నుంచి మీకు సంపద బాగా వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? మీరు ఈ ఒక పులిని యాక్టివేట్ చేయండి. ఈ పులిని ఎప్పుడెప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తున్నారు, సింపుల్. మీ టేబుల్ ఉంటుంది, మీ టేబుల్ పైన చిన్న పులి బొమ్మ. మీ కార్ ఉంటుంది, కార్ డాష్ పైన చిన్న పులి బొమ్మ. అంటే మీరు రోజు దాన్ని చూస్తూ ఉండాలి. పొద్దుగాల లెగిసి ఆ పులి మీకు నచ్చిన దేవుడు, పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి ఆర్ పులి మీద కూర్చున్న అమ్మవారు. యాక్చువల్గా మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు కూర్చున్నాడు సింహంలో అంటే మీకు కులదేవత అమ్మవారే మీకు. ఓకే అండి. మీ కులదేవత ఎవరండి? తెలీదా? ఓకే, మీకు అమ్మవారే, సాత్వికమైన అమ్మవారు. సో కాబట్టి మీకు అక్కడ చంద్రుడే 5వ స్థానంలో మీకు చంద్రుడే వచ్చాడు కాబట్టి అయ్యప్ప స్వామి కంటే మీకు పులి మీద కూర్చున్న దుర్గాదేవి బాగా కలిసి వస్తుంది. మీరు అప్పుడప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న అమ్మవారు, పులి మీద కూర్చున్న అమ్మవారు, ఆవిడని వెళ్ళి చేసుకొని మీ నక్షత్రంతో ఒక అర్చన చేసుకుంటే ఇంతేనండి. వేరే ఏ ఖర్చు, తాయిత్తు లేదు, హోమాలు లేదు, విగ్రహాలు ప్రతిష్ట లేదు, ఏది లేదు, నథింగ్. ఇది చేసుకుంటే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే.
ఇది కరణానికి ఒక శక్తి, పవర్, కరణానికి ఒక ఉన్న శక్తి. కరణాన్ని బట్టి మనుషుల స్వభావాలు ఏమైనా మారుతాయా? ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి. కరణాన్ని బట్టి వాళ్ళ క్వాలిటీస్. ఇప్పుడు మీకు రాగు, ఓకే అండి, మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు. మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. రాహు అంటే బ్రహ్మాండం, అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు. ఈ చిన్న చిన్న ఈ వీధి రౌడులంతా మీకు తగలరు. అంత బిగ్ షాట్స్ మీకు తగిలి, అంటే రాహు అంటే బ్రహ్మాండం, శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు. శుభకరణాలు అశుభకరణాలు ఉంటాయా? డెఫినెట్ గా శుభకరణాలు 6 కరణాలు, అశుభకరణాలు 5 కరణాలు, మొత్తం 11 కరణాలు. 11 కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు. ఆ జంతువులకి ఒక్కొక్క అది దేవతల్ని, నవగ్రహాలని మన ఋషులు సృష్టించి పెట్టారు. వాటిని మనం పట్టుకుంటే చాలండి. అంటే కాదు సార్, ఇప్పుడు అశుభకరణం నడుస్తున్నది అంటారా? మనకు శుభకరణం నడుస్తుంది అట్లా ఉండదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు శుభకరణాలు ఏంటినంటే భవకరణం, బాళవకరణం, వనిజకరణం, కరశీకరణం, ఓకేనండి, తైతులకరణం, కౌలవకరణం, ఇవి 6. మిగతాది నాగవకరణం, ఓకేనండి, మళ్ళీ ఇలాగ ఉన్నాయి, ఇంకొక ఇలాగ ఉన్నాయి. అవి ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి సక్సెస్ కాదు, ఓడిపోతారు. అంటే ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే కరణం కదా, బాలవకరణం అన్నారు. బాలవకరణం మీరు ఏ పని చేసినా ఆ బాలవకరణం రోజు మీరు చెయ్యండి, మీకు సక్సెస్ ఇస్తుంది. అంటే ప్రతి రోజు కరణం మారుతూనే ఉంటుంది. అంటే 12 గంటలకు ఒక కరణం, 24 గంటలకి క్యాలెండర్లు ఇస్తారు. మీరు క్యాలెండర్ తీయండి, నేను ఇప్పుడే మీకు చూపిస్తా. సో 12 గంటలకి ఒక కరణం, ఒక రోజుకి 2 కరణాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా తెలుసా అండి? కరసే కరణం, ఆ కరసకరణం ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ కరసకరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు. ఇదే మోడీ గారు చేసేది. ఓకేనండి. సో ఈ సింపుల్ మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తా. అంటే ఆ కరణం అనేది ఒక సమయం, కరణం సమయం కాదండి. కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి. ఈ పంచ అంగం కలిసినదే పంచాంగం. అంటే మనకి తిథి, వారం, నక్షత్రం, యోగము, కరణం. ఓకేనండి. ఈ 4 బాగాలేకపోయినా కరణం ఒక్కటి బాగుంటుంది కదా, మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాడు అతను. సరే సరే, ఇప్పుడు అశుభ కరణంలో నేను ఒక పని చేయాలి, తప్పనిసరి చేయాలనుకోండి, ఓకే, దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? ప్రభావాన్ని తగ్గించడానికి దానికి అసలు వెళ్ళొద్దు. అశుభం తెలిసినాక వెళ్తారండి, చేయకూడదు. కొన్ని ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు, ఇది అశుభ కరణం నడుస్తుంది, వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావం తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి అసలు. అది ఇంకా అది నాశనమే అవుతుంది. అది ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు, నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసీ ప్రయోజనం లేదుగా, ఓడిపోతారుగా. ఓకేనండి, దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నామినేషన్ వస్తుంది, వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు, పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తుంది, లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది, ఎగ్జామినేషన్, ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు. రైట్ సార్. ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రము, తిథి, వారమే చూశారు. అవునండి, అంతే కదా. మరి కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా? పట్టించుకో తెలియదండి చాలా మందికి. కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా వాటి గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం. ప్రాధాన్యత ఎంత చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి, దాని ప్రాధాన్యతే. దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది, ఒక షైన్ అయిపోతుంది, లైఫే మారిపోతుంది. కరణాన్ని మీరు పట్టుకోండి, మీ కులదేవత కంటే గొప్ప. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు మీకేంటినంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ఒక బిగ్ షాట్ ని కలవబోతున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కలవబోతున్నారు. మీకు ఈరోజు నక్షత్రం బాగలేదు, ఓకే అండి, నక్షత్రం బాగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తారు. మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తారు. దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి.
ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసేసుకోవాలి. సో రోజు మొత్తంలో 2 కరణాలు ఉంటాయి. 2 కరణాలు 12 గంటలకు ఒకటి. మారి వస్తూ సో ఉంటాయి. శుభకరణం 11 ఏదో కరణాలు చూసుకొని అప్పుడే వెళ్ళాలి. చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. మీ కరణ దేవుడు ఎవరు? మీది బాలవ కరణం. అవును. మీరు ఆ బాలవ కరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్లో టిక్ చేసి పెట్టేసుకోవాలి. ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి. సో అట్లా ఆ నెలలో ఎన్ని టైంలో రోజులు వస్తాయి అట్లా? అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 4 రోజులు ఒకసారి 4 రోజులు ఒకసారి మీ అట్లా కరణం వస్తూనే వస్తూనే ఉంటుంది. ఆహాహా. 4 రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా. దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరు పట్టుకోవాలి. వేరే దేనికి ఏం అక్కర్లేదు దీనికి. మీరు ఓకే. కరణాన్ని పట్టుకుంటే చాలు. ఆ. దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటంటే కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించవచ్చు అని చెప్తున్నారు మన ఋషులు. బాబా. చచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది. అంటే చావడని అర్థం కాదు. ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం. మీరు చెప్పిన దానికి ఒక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పండి ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో అసలు ఆయన గెలుస్తాడని కానీ ఆయనే ఓడిపోయాడు కదా అంతకు ముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఇప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు, అతని దశ ఇలా తిరిగిందండి. అంతే, ఇంకా అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు గెలవలేరు. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే. మీ కారణం ఏంటో తెలుసుకోండి, మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు. దీనికి మీరు ఖర్చు పెట్టవలసింది ఏది లేదు. ఓకే. మీరు ఇంతకుముందు అన్న మా ప్రకారమే మనకు తెలియదు కరణనాథులు ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు. తప్పకుండా వాళ్ళకి తప్పకుండా. అవునండి. సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను, విష్ణువుని పూజిస్తున్నాను, సాయిబాబాను, ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు దానివల్ల ఏమన్నా ప్రతికూల ఫలితాలు వస్తాయా? లేదంటే మీరు వీళ్ళని ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి. అంటే మీ పుణ్యం, మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు. అన్ని క్రెడిట్ అవుతా డిపాజిట్ అవుతానే ఉంటుంది ప్రతి ఒక్కటి. అంటే ఆ ఇచ్చేట లాస్ట్లో ఇస్తాడు. ఆపదలో లాస్ట్లో ఇస్తాడు. ఇప్పుడు మనకు కావాలిగా, ఈరోజు నడవాలి, గండం గట్టెక్కాలి, నేను పైకి రావాలి. కరణాన్ని పట్టుకుంటే చాలు. కరణ దేవత ముందుండి మీకు నడిపిస్తాడు. మీరు చాలా మంది నోట్లో వినొచ్చు, నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళానప్ప, నేను శివునికి చాలాసార్లు చుట్టినానప్ప, నేను అమ్మవారిని అయ్యవన్నా. మీకు ఇచ్చే దేవుడు, అరే ఇతను నేను అసలు నేను ఇప్పటి వరకు నేను దండమే పెట్టలేదు, ఇతను నాకు తెలుసు, నేను అసలు అరే ఇతను వినాయకుడా, నేను ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళను, ఇన్ని దేవుడికి వెళ్ళా వినాయకుడి దగ్గరికి వెళ్ళను అనేసి అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ దేవుడు సార్ ఇష్ట దైవం మీది? మీరు ఏ దేవుడికి ఎక్కువ? శివుడు. అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి, ఓకేనండి. శివుడు మీకు ఏం చేయడు. అతని డ్యూటీ, అతని జ్యూరిస్డిక్షన్ మీరు కాదు. మీకు ఇచ్చేది, మీకు వరం ఇచ్చేది, మిమ్మల్ని కాపాడే డ్యూటీ, జ్యూరిస్డిక్షన్ ఎవరిదినంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది. ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని, మీకు తెలియదు ఆవిడనండి. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారు పులి మీద కూర్చున్న దుర్గాదేవి? అంటే గమనించలేదు కానీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఓకే, మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి జరిగి ఉంటుంది. మీరు ఆలోచించి మీరు చెప్పండి. మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారో, చూస్తారో, ఆవిడకి అర్థం చేసుకుంటారో, అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది. ఇది టెస్ట్ చేసి చూడండి. మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి. బాబు పుట్టిన కాడి నుంచి మాట లేదు. వాళ్ళు ఎన్నో థెరపీస్, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర ఎన్నో తిరగని హాస్పిటల్ చేసి మాట రాలేదు. అప్పుడు మన దగ్గరికి వచ్చింది. మన సింపుల్ ఏమీ చెప్పలేదు. కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం. ఈ స్వాతి నక్షత్రం రోజు, అంటే రాగు, అంటే మీకు కూడా రాగునే, స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే. ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్గా పవర్స్ కలిసిపోతుంది. ఈ కరణం ఉన్న వాళ్ళు, మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి, పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి, తేనె అంటే రాగు, తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుక మీద పెట్టమని చెప్పాం. తేనె ఎంతండి? 100 రూపాయలు. 100 రూపాయలు, అంతకు మించి అయితే లేదుగా. ఈ 100 రూపాయల్లో
1 month తర్వాత ఆవిడ వచ్చి అసలు ఏడ్చేసిందండి. మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు, చెల్లి అంటున్నాడు. ఇంతకుముందు బాత్రూమ్కి వెళ్ళేది కూడా తెలియదు. ఎక్కడ అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు. అలాంటిది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు, అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, అన్నీ వింటున్నాడు. ఇది కరణనాథుడు పవర్. ఖర్చు ఎంతండి? ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్చేసింది ఆవిడ. ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి. ఒక్క 100 రూపాయల రెమెడీలో మా అబ్బాయిది ఇంత బాగా మాట్లాడుతున్నానండి. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానండి, కరణనాథుని పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు. కరెక్ట్గా పట్టుకోవచ్చు. ఒక స్ట్రేంజ్ థింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు లారెన్స్ ఉన్నాడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు. అవునండి. ఆయన క్రిస్టియన్. అవునండి. రైట్. మరి ఆయన రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నాడు. పట్టుకుని అట్లా పట్టుకోవచ్చా? మతాలు వేరైనా ఇట్లా మతాలకు అతీతమా ఈ కరణనాథుడు? కాదండి. అందరూ ఇప్పుడు మనమే ముస్లిమ్స్, క్రిస్టియన్, హిందూనని మనమే చెప్పుకున్న దేవుడు అలా కాదు. అల్లా అన్న, నారాయణ అన్న, జీసస్ అన్న దాని అర్థం ఒకటే, దేవుడు ఒకటే. మనం డిబేట్ చేసుకున్నది నేను ముస్లిము, నేను జీసస్, నారాయణుడు, నేను బ్రాహ్మణ కాదు. దేవుడికి అవన్నీ ఏది లేదు, అన్నీ ఒకటే. దేవుడు ఒకటే. మనం దాన్ని డివైడ్ చేసిందే, ఇది మన తప్పే. ఇది ముస్లిం అన్న ఒకటే అర్థమే, నారాయణ అనే అందుకే దీపావళి అని పెట్టారు. ఓకేనండి. దీప అంటే హిందూ పేరు, వలి అన్నది ముస్లిం పేరు. ఓకేనండి. రంజాన్, ఓకేనండి, రామ్ జాన్ అంటే హిందూ ముస్లిం అంటే రెండు హిందూ ముస్లిం ఐక్యత అన్నది అక్కడే వచ్చేసింది కదా. రంజాన్, దీపావళి అంటే దీప ప్లస్ వలి అంటే అలీ వస్తుంది, అంటే ముస్లిం అక్కడ దీపావళి. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇవన్నీ మనమే ఇవన్నీ మార్చుకున్నది. కులాలు వేరైనా దేవుళ్ళు వేరైనా అన్నీ ఒకటే. లారెన్స్ గారికి క్రిస్టియన్ అతను ఫస్ట్ సినిమా స్వీట్ డాన్సర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే. ఆర్బి చౌదరి గారు దండం పెట్టేసేసారు, ఇంకా వద్దు, నేను ఇంకా అంటే లేదు సార్ తెలుగులో డబ్ చేద్దాము అంటే లేదు వద్దు అనేసి అనేసారు. దాని తర్వాత అతనికి రాఘవేంద్ర స్వామి కళలో వచ్చాడు. ఓకేనండి. అతని వృశ్చిక లగ్నం, అతనికి 6 కేతు ఉన్నాడు, అంటే తల మీద అతనికి వచ్చి ఒక క్యాన్సర్ లాగా వచ్చింది. అతనికి ఆ కరణానికి అధిపతి గుజుడు. ఇప్పుడు మీకు రాగు ఉన్నట్టు అతని కరణానికి అధిపతి గుజుడు. ఆ గుజుడు 11th గుజుడు స్ట్రాంగ్గా కూర్చున్నాడు. ఆ గుజుడు అక్కడి నుంచి ఆ తలని చూశాడు, అంటే తన 6 స్థానాన్ని 11 నుంచి 6ని చూశాడు. ఓకేనండి. అతనికి పోయింది. అంటే ఇక్కడ గుజుడు అంటే ఎవరండి? రాఘవేంద్ర స్వామి. ఓకేనండి. సో ఇక్కడ కూడా కరణమే యాక్టివేట్ అవుతుంది ఇక్కడ కూడా. అంటే దీనికి అధిపతి ఎవరు? గుజుడు. గుజుడికి దేవుడు ఎవరు? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. ఓకేనండి. ఎప్పుడైతే రాఘవ లారెన్స్ అంటే బేసిక్లీ అతను క్రిస్టియను, ఎప్పుడైతే ఇది తెలుసుకొని రాఘవ లారెన్స్ అని పెట్టుకున్నాడు, అక్కడి నుంచి అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంచి సెలబ్రిటీ అయిపోయాడు. అతను 7 గురువు ఉన్నాడు. అందుకే మంచి మంచి ధార్మిక పనులు, ఈ ఆపరేషన్స్ అందరికీ, ఈ గుండె ఆపరేషన్స్ అని అనాథ పిల్లలకి, లేని వాళ్ళకి అన్నీ చేసేది కారణం ఏంటంటే 7 గురువు ఉండబట్టే. రిషభంలో అతనికి గురువు ఉన్నాడు. ఒక మనిషికి మంచి గుణం రావాలన్నా, చెడు గుణం రావాలన్నా అక్కడక్కడ ఏ ఇంట్లలో గ్రహాలు కూర్చున్నాయో దాన్ని బట్టే మీ బుద్ధి, మీ స్వభావం వస్తుంది, లేదంటే రాదు. ఇవన్నీ మొత్తం లైఫే మొత్తం ఈ 12 గంటల్లో 9 గ్రహాలలోనే ఇమిరి ఉన్నది. రైట్ సార్. హీరో రజనీకాంత్ ఉన్నాడు. ఓకే. ఆయన కెరియర్లో టాప్, ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన అవునండి. ఆయన సినిమాలు తీసిన అన్ని ఫ్లాప్ అవుతాయి, ఇది ప్రొడ్యూసర్గా. ఓకే. ఎందుకు అట్లా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది ఏంటిదంటే అండి, ప్రతి ఒక్క జాతకంలో మీరు ఏంటి అన్నది నిర్ణయించేది మీ జాతకమే. ఓకే. మీరు అడ్వకేట్ అవుతారా, లేదా బిజినెస్ మ్యాన్ అవుతారా, లేదా మీరు ఒక జాబ్ హోల్డర్ అవుతారా, లేదా ఇంజనీర్ అవుతారా అన్నది నిర్ణయించేది మీ నక్షత్ర బలమే. ఓకే. సో దీంట్లో మీరు జాబ్ చేయాలంటే జాబే చేయాలి, మీరు బిజినెస్ చేయాలంటే బిజినెసే చేయాలి. ఇక్కడ రజనీకాంత్ గారికి అతను సూపర్ స్టార్, అతనికి ఏ సినిమాలో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అతని జాతకానికి అతనిది శ్రవణ నక్షత్రం, మకర రాశి. అతను నక్షత్రానికి అతను బిజినెస్ చేయకూడదు, ఓన్లీ యాక్టింగే, అంటే సర్వీస్ యాక్టింగే చేయాలి. అతను ఏం చేశాడు, నేను సూపర్ స్టార్ కదా,
నేను ఏది తీసినా నాది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఒక 5 సినిమాలు తీశాడు. 5 సినిమాల్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు? మీరు రజనీకాంత్ సూపర్ స్టారే కదా, మీ పేరుకే పోవాలి కదా. వల్లి, రాఘవేంద్ర, కొచ్చాడియాన్, మళ్ళీ కాళ, అరుణాచలం ఇవన్నీ పోయింది. ఎందుకు పోయింది? మీ పేరుకే రావాలి. కరెక్టా? సో మీరు ఏది చేయాలో అదే చేయాలి. మిమ్మల్ని మీ గ్రహం ఎలాగ నిర్ణయించిందో మీరు అలాగ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు. మీరు రజనీకాంత్గా ఉండండి, మీరు చిరంజీవిగా ఉండండి, లేదు నేను సూపర్ స్టార్ని, నేను ఇది అనుకొని చేస్తా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏబీసీ కరుణాథుడు ఎవరండి? రజనీకాంత్ కరుణాథ్. అది అతని జాతకాన్ని మీరు ఇస్తే మొత్తం రిలేటెడే ఉంటుంది. వాళ్ళ సక్సెస్ఫుల్ కి ప్రతి ఒక్కటి రిలేటెడే ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏబీసీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు, డిజాస్టర్ మొత్తం పోయింది. అతను యాక్టింగ్ చేయాలి, బిజినెస్ చేయకూడదు. సో మీ జాతకాన్ని చూసి మీరు బిజినెస్ జాబ్ అన్నది మీరు తెలుసుకొని చేయండి. లేదంటే మీరు కోట్లలో అప్పుల పాలు అయిపోయి మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా నడి రోడ్డుకి వచ్చేస్తుంది. దీన్ని చూపించేదే జాతకం. దీని గురించే మనం జాతకాన్ని చూసుకోవాలి. ఒక బిజినెస్ పెడుతున్నాం అంటే నా దగ్గర డబ్బులు ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంది అన్న దానికి నేను వస్తున్నాను. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు ఉన్నారు, క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును, ఇప్పుడు నేను మీకు చెప్పేదానికి ఎగ్జాంపుల్. వాళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇన్ని 5,000 కోట్లు, 5 సంథింగ్ ఇన్ని కోట్లు పంచుకున్నారు, లక్షల కోట్లే. ఒకతను సూపర్గా క్లిక్ అయ్యాడు, ముఖేష్ అంబానీ సూపర్ స్టార్ అయ్యాడు. అవును, అనిల్ అంబానీ పోయాడు. ఎందుకు పోయాడండి? ఇద్దరు ఒకే యూనివర్సిటీలోనే చదువుకున్నారు, ఇద్దరికి అదే నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఇద్దరు మొత్తం అన్ని శిక్షణలో ఉన్నారు, అవన్నీ బిజినెస్ అన్నీ తెలుసు. మరి ఒకతను ఫ్లాప్ అయ్యాడు, ఒకతను హిట్ అయ్యాడు. ఎందుకు? అతని జాతకాన్ని చూడండి. నువ్వు బిజినెస్ చేయకూడదు, అనిల్ అంబానీ చేయకూడదు. నువ్వు ఇప్పుడు మీకు 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీ జాతకానికి, మీ వైఫ్ మీద ఏది పెట్టినా మీకు అమోఘంగా కలిసి వస్తుంది. ఓకేనండి, మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్. కరెక్టా? మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్. కరెక్టా రాంగా చెప్పండి? రాంగ్ అంటే రాంగ్ చెప్పండి. వైఫ్ వచ్చిన తర్వాతే మీకు లైఫ్. సో ఆవిడ పేరు మీద అంటే శుక్రుడు మీకు 10వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. అంటే 10 అంటే వ్యాపార స్థానం. మీరు ఆవిడ మేడం గారి పేరు మీద మీరు ఏ బిజినెస్ అయినా ఆవిడ పేరు మీద మీరు పెట్టారనుకోండి, అది సక్సెస్ఫుల్, మీకు బాగా లాభాన్ని ఇప్పుడు వచ్చిన దానికంటే రెట్టింపు లాభం ఇస్తుంది. దీన్ని తెలుసుకొని చేసుకుంటే లైఫ్లో మనం ఎక్కడ కూడా లాస్ అవ్వము, అప్పుల పాలు అవ్వము, అవమాన పాలు చెందము. దీన్ని చూసుకొని చేసుకోవాలి. సో ఈ కర్ణనాథుడిని కనుక్కోవాలంటే మన పుట్టిన తేదీ జాతకం చూసుకుంటే సరిపోతుందా, మీలాంటి గురువుల్ని ఆశ్రయించాలా? అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే తెలిసిపోతుంది. కాకపోతే అది ఎక్కడ ఉన్నది, ఏ బలంలో ఉన్నది, ఎప్పుడు ఏం చేయాలి, ఏ హోరాలో ఆ నాదుడికి ఒక హోరా అనేది ఉంటుంది, దాంట్లో ఎలా పూజ చేయాలనేది ఒక గురువుల్ని పట్టుకోవాలి. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పక్కన ఉన్న గురువులతోటి వాళ్ళు అడిగి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఓకే, రైట్. చదువుల గురించి కూడా ఇప్పుడు కొందరు ఇంజనీరింగ్ అంటారు, కొందరు మెడిసిన్ అంటారు, చదువుతారు, ఆ పని చేయరు, ఇంకేదో పని చేస్తారు. చదువు కూడా నిర్ణయిస్తుంది కర్ణనాథుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఎంచుకుందాం అంటే ప్రతిదానికి మిమ్మల్ని అంటే మీకు మీది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తే ఏదో ఏంటో అని అనుకుంటారు. ఇప్పుడు మీ కర్ణనాథుడు పులి, దానికి అధిపతి రాగు. రాగు అంటే మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, దీంట్లోనే మీకు కలిసి వస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు బ్రహ్మాండం. మీరు లేదు నేను రియల్ ఎస్టేట్, లేదు నేను గోల్డ్ వ్యాపారం, లేదు నేను వాటర్ వ్యాపారం, నా ఫ్రెండ్స్లు చెప్పారు అని వెళ్తే మీకు మొత్తం మీరు దుకాణం బంద్ చేసుకొని మీరు కూర్చోవాల్సింది. కరెక్టా? మీకు ఈ ఫీల్డే మీకు కలిసి వస్తుంది. సో మిమ్మల్ని నిర్ణయించుకున్నది ఏది ఉందో దాంట్లో మీరు వెళ్ళిపోండి, తొందరగా సక్సెస్ రేట్ అయిపోతుంది. అది లేకుండా ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదివి చాలా మందిలు చదివింది ఒకటి, చేసేది ఇంకొకటి. సో అదేదో మన కర్ణనాథుని పట్టుకుంటే మనం ఏమవుతాము అనేది దాన్ని నిర్ణయించి ఉంటుంది. దాన్ని మనం ఫుల్గా డెవలప్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లా చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అవునండి. సో అవి కూడా కర్ణనాథుడు లేకపోవడం వల్లేనా? కర్ణనాథుడికి వ్యాధులకి ఏమైనా సంబంధం ఉందా? అంటే దీంట్లో కర్ణనాథుడికి వ్యాధికి సంబంధం లేదు. కాకపోతే కర్ణనాథుడిని పట్టుకుంటే ఆ వ్యాధి నయం అవుతుంది, తొందరగా దానికి రెమెడీ నయం అయిపోతుంది. అతనే దగ్గరుండి మనకి నయం చేసేస్తాడు. ఇది కర్ణనాథుడు ఒక పవర్ ఇది. రైట్. సో మీకు చెప్పిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ
సో వీళ్ళ కర్ణనాథుల గొడవ ఏంటి? అంటే వీళ్ళిద్దరు కర్ణనాథులు ఎలా కలవాలి? అంటే ఇప్పుడు ఇది కూడా వేరే కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా ఏంటంటే లవ్ ఆస్ట్రాలజీ అనే ఒకటి ఉన్నది. మ్యారేజ్ ఆస్ట్రాలజీ, సిజేరియన్ ఆస్ట్రాలజీ. సిజేరియన్ అంటే ఎవరికి సిజరింగ్ అవుతుంది, ఎవరికి సుఖప్రసవం అవుతుంది. లవ్ ఆస్ట్రాలజీ అంటే ఎవరికి లవ్ సక్సెస్ అవుతుంది, ఎవరికి లవ్ సక్సెస్ కాదు. బిజినెస్ ఆస్ట్రాలజీ ఎవరు బిజినెస్లో సక్సెస్ అవుతారు, ఎవరు బిజినెస్లో సక్సెస్ కాదు. అలాగా ఆస్ట్రాలజీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇన్ని యాంగిల్స్ సార్. అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి అనుకోండి. ఈయన కర్ణనాథుడు సింహం ఉంది, ఆయన కర్ణనాథుడు ఎలుక ఉంది అనుకోండి. వీళ్ళిద్దరు కలుస్తుందా? అలాగే కర్ణనాథుడు అలాగే రాదు. దీనికి కాన్సెప్ట్ వేరు. అది నక్షత్రాలు, గ్రహాలు. వీళ్ళ దీంట్లో రానక్కర్లేదు, కరణం వరకు రాకలేదు. కరణం అన్నది ఏంటి అంటే మన లైఫ్ క్యారియర్, మన లైఫ్ లో ఉండే గండాలు, మన ప్రాణాన్ని కాపాడుతుంది, మన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తుంది. లవ్ అన్నది ఏంటంటే అది గ్రహం. మీకు బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ మంచి ఆస్పెక్ట్స్ లో కూర్చొని ఉంటే మీకు లవ్ సక్సెస్ అవుతుంది. వీళ్ళు ఎవరైనా మంచి ఆస్పెక్ట్స్ లో లేకపోతే మీకు అది ఫెయిల్ అయిపోతుంది. అంటే నా ఉద్దేశం సార్, నెగటివ్ ఇప్పుడు అశుభ కారణాలు ఉన్నాయి, శుభ కారణాలు ఉన్నాయి కదా, వీళ్ళు కలిస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? ఇష్యూ డెఫినెట్ గా. ఇప్పుడు అశుభ కారణం ఉన్న భార్య, శుభ కారణం ఉన్న భర్త కలుసుకున్నారు అంటే గొడవలే అవుతుంది ఇక్కడ. అదే నేను అడుగు. డెఫినెట్ గా అది చూసుకోవాలి, కంపల్సరీ అన్ని చూసుకోవాలి. పొంతనలతో పాటు ఇది కూడా, పొంతనతో పాటు ఇది కూడా. ఇవాళ రేపులో ఎవరండి పొంతనలు చూసుకుంటున్నారు? చూసుకోవట్లేదు. ఒకవేళ అన్నిటినీ ఆ రైట్ అన్ని ఓకే 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 పేరు మార్చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అందరూ. అలాగ అయిపోయింది అండి మన పరిస్థితి, అలాగ అయిపోయింది. సో మీరు పేరు మార్చేసుకోండి అంటున్నారు. మీరు పుట్టిన నక్షత్రానికి పేరు మార్చేస్తే అక్కడ జాతకంలో మీరు కలిసిపోతారా? మరి అలాంటప్పుడు ఈ డైవర్స్, ఈ కోర్టులు, ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్లు, అసలు ఈ కేసులే రాకూడదుగా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అంతకు మించి ఒకటి ఉన్నది ఇక్కడ ఉన్నది. దాన్ని తెలుసుకొని దాన్ని చిన్న రెక్టిఫై చేసుకుంటే చాలు. ఇక్కడ ఏమీ లేదు. మీ కర్ణనాథుడికి ఏ కర్ణనాథుడు అమ్మాయి సెట్ అవుతుంది అన్నది చూసుకోండి, గ్రహాలని చూసుకోండి. మీ గణానికి ఆ అమ్మాయి గణం. ఇప్పుడు మీరు రాక్షస గణం, ఆ అమ్మాయిది దేవత గణం అంటే ఎప్పుడు గొడవనే ఇది అవుతూనే ఉంటుంది. సో ఇలాగా ఉంటాయి అన్నమాట. ఎలుక, పాము, సింహం, ఇది జింక. సో ఇలాగన్నీ ఉంటాయి. అవి మనం మ్యాచ్ చూసుకోవాలి. దేనికి పడవో. ఇప్పుడు నాకు తెలిసి ఒక బిగ్ షాట్ పేరు చెప్పకూడదు, వాళ్ళు చాలా పెద్ద స్థాయి అని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేసారు. లాస్ట్కి ఈరోజు డైవర్స్ వరకు కోర్టుకు వెళ్ళి తలలు పట్టుకొని పరువులు పోయి, రోడ్డు మీద పరువులు పోయి కోర్టు ఎక్కి ఇప్పుడు కేసు నడుస్తుంది. ఆ రోజే చెప్పా, ఇది కలవట్లేదు, మీరు స్టేటస్ చూసుకుంటున్నారు. జీవితంలో స్టేటస్, డబ్బు కాదు ముఖ్యము, వాళ్ళ ఇద్దరు జీవితాలు ముఖ్యము. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సార్ ఇప్పుడు చిరంజీవి గారికి వీళ్ళందరూ ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, అవునండి. మరి శ్రీజకి అన్ని మ్యారేజ్లు అవుతున్నాయి కదా, ఆయన ఎందుకు ఆపలేకపోతున్నాడు? అంటే అతనికి కరెక్ట్ అయిన రెమెడీ చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. అతనికి సూపర్ స్టార్, అతను సూపర్ హీరో అతను. కాకపోతే ఇంత ముందు వచ్చి క్యూ కట్టేటోళ్ళు గోల్డెన్ మందిలో ఉన్నారు. ఇప్పుడు సముద్రము ఈ లోకము చుట్టి ఉన్న ఒక్క డ్రాప్ కూడా తాగటానికి పనికిరాదు. అదేలాగా ఆస్ట్రాలజర్ ఎన్ని మందిలు ఉన్నా కూడా కొద్ది మందిలు మాత్రమే. ఇప్పుడు శ్రీజ గారిది మీరు మాట ఎత్తారు కాబట్టి దానికి పరిహారం చెప్తున్నా. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరికైతే కళత్ర దోషం ఉన్నదో, అంటే కళత్ర దోషం అంటే మాంగళ్య దోషం, 8 రాగు ఉన్నా, 7 గుజుడు ఉన్నా, 7 రాగు ఉన్నా, ఇవన్నీ గొడవలు అవుతాయి. దీనికి పరిహారం సింపుల్. మీరు హోమాలు చేయక్కర్లే, ఏది చేయక్కర్లే. మీ కులదేవుడు గుడి కాడకి వెళ్ళి పెళ్ళి అయిపోయిన వెంటనే 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు వెళ్ళి ఆ కట్టిన తాళిని ఎవరైతే కట్టారో అబ్బాయి, ఆ అబ్బాయితోటే విప్పించి ఆ బంగారు తాళిని అలాగనే వెళ్ళి వాళ్ళ కులదేవ ఉండిలో వెళ్ళి వేసేసి, అదే పరిహారం. అక్కడితోటి పునర్వివాహం మీకు కాదు. అంటే మళ్ళీ కట్టొచ్చా? ఆయన మళ్ళీ కట్టేయాలి, మంచి ముహూర్తం చూసి కట్టేయాలి. సరే, ఇప్పుడు ఇవాళ రేపట్లో ఆ ఒక్క ముహూర్తానికి పుష్కరణ వంశం ముహూర్తం అనేది ఒకటి ఉన్నది. ఈ ముహూర్తానికి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ముహూర్తం తప్పిన తర్వాత చేసుకుంటున్నారు. ఒక పుష్కరణ వంశం అన్నది ఏంటినంటే
ఎటువంటి ఒక చెడు ఉన్నా కూడా ఆ పుష్కర నవాంశంలో మనం చేసే పని కట్టే తాళి సక్సెస్ అయిపోతుంది. అక్కడ మీకు డైవర్స్ వరకు రాదు, అక్కడ అన్యోన్యత మీకు అన్ని సెట్ అయిపోతుంది. ఆ జీలకర్ర బెల్లం అనేది చెప్పిన ముహూర్తానికి ఎవరు పెట్టట్లేదు. వీడియో షూట్ అంటున్నారు, కెమెరా షూట్ అంటున్నారు, డ్రెస్సింగ్ అంటున్నారు, మేకప్ అంటున్నారు. దాంతో రీషూట్ మళ్ళీ ఒక్కసారి తాళి కట్టండి, మళ్ళీ ఒకసారి ఇవన్నీ అవే. ఇప్పుడు తిథికి ఎంత ప్రాధాన్యతనంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. కౌరవులు పాండవుల యుద్ధం జరిగేటప్పుడు శకుని సహదేవుని పిలిచి యుద్ధానికి ఒక ముహూర్తం చెప్పునని పిలిచి అడుగుతాడు. సహదేవుడు ధర్మాన్ని పాటించే అతను, శత్రువులకైనా ధర్మంగా కరెక్ట్గా డేట్ ఫిక్స్ చేస్తాడు. ఈ రోజు ఇది నువ్వు చెయ్యి అని చెప్తాడు. సో అతను అమావాస్య రోజు నువ్వు యుద్ధాన్ని ప్రారంభించు, నువ్వే గెలుస్తావు అని ముహూర్తాన్ని ఇచ్చేశాడు కౌరవులు పాండవులు యుద్ధానికి. సో ఇది తెలుసుకున్న కృష్ణ పరమాత్ముడు తన జ్ఞానంతో తెలిచేసుకున్నాడు, అబ్బా సహదేవుడు ముహూర్తం ఇచ్చేశాడు, వీడు అమావాస్య రోజు వీడు స్టార్ట్ చేస్తే వీడు గెలిచిపోతాడు అని అతని చెవులో ఉండే కుండలాన్ని తీసేసి ఆ అమావాస్యని మొత్తము ముందు రోజు, అంటే రేపు అమావాస్య వస్తుందంటే ఈరోజు చంద్రుడిని చీకటి చేసేస్తాడు. శకుని చూసి ఈరోజే అమావాస్య, సమరాన్ని మోగించండి, యుద్ధానికి బయలుదేరండి అని చెప్పి ఓడిపోయారు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్, నువ్వు దేవుడివేగా, కృష్ణ పరమాత్ముని నువ్వు దేవుడు, సర్వం జగత్మయం, నీకు మించింది ఈ లోకంలో ఎవరు లేరు. అటువంటిది నీ ముందర వాడు అమావాస్యలో స్టార్ట్ చేస్తే ఏంటి, పౌర్ణమిలో స్టార్ట్ చేస్తే ఏంటి, నీ ముందర వాడు గెలవగలడా అంటే నువ్వు కూడా తిథికి అక్కడ లొంగిపోయావు, భయపడి. తిథికి అంత పవర్, గాడ్ అయిన రూల్ ఫాలో అవ్వాల్సిందే. మీరు మహాభారతాన్ని రామాయణాన్ని ఇవన్నీ చూస్తే అక్కడ రూల్ కరెక్ట్ ఉంటుంది. అక్కడ మనకే తెలియదు, చెప్పేటోళ్ళు కరెక్ట్గా లేదు. సో తిథి అన్న దాన్ని ఇంత ఒక ప్రాధాన్యత ఉన్నది. రైట్. ఇప్పుడు కుటుంబం ఉంటుంది, కుటుంబంలో ఆస్తి గొడవలు, అన్నదమ్ముల గొడవలు ఇట్లా జరుగుతుంటాయి. అవునండి. సో వాళ్ళకి కుటుంబానికి అంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏమైనా ఉమ్మడి కరణ దేవతలు అలాంటివి ఏమైనా ఉంటాయా, ఎవరిది వాళ్ళకేనా? అలా ఉమ్మడి అన్నది ఉండదండి, ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు యాన్సిస్టర్ ప్రాపర్టీ రావట్లేదు అని అంటే మీకు 5వ స్థానంలో నీచగ్రహం చూపో లేదు నీచగ్రహం ఉంటే మీకు అక్కడికి రాదు. సో దాన్ని మనం ఏంటి అన్నది మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో విటమిన్ 12 తక్కువ ఉన్నది, ఇప్పుడు మీ టెస్ట్కి వెళ్తే మీకు ఎన్ని విటమిన్స్ ఏ లెవెల్స్ అనేది ఉంటుంది. ఆ లెవెల్లో ఏ విటమిన్ తగ్గినా కూడా మీ ఒంట్లో ఒక ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. ఇది కరెక్టా? సేమ్ గ్రహాలు కూడా అంతే. మన జాతకంలో ఏ గ్రహం లోపం ఉన్నది అన్నది మీరు తెలుసుకొని ఆ గ్రహాన్ని మీరు బూస్ట్ ఇస్తే ఓకేనండి, మీ ప్రాబ్లం అక్కడ షార్ట్ అవుట్ అయిపోతుంది. అంతేనానండి, సింపుల్, వేరే ఏది లేదు. రైట్ రైట్ సార్. ఏదో కష్టపడి మీరాళ్ళ కలిసి నా కరుణాదుడు తెలుసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నాక కూడా పెద్ద తప్పులు ఏంటి, తప్పులు చేస్తారు కదా కరుణాదుడి గురించి తెలుసుకున్నాక కూడా తప్పు చేశారంటే వాళ్ళ కర్మ అనుకోవాలి. ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు మనం చేసే తప్పుకి మనకు పనిష్మెంట్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దానికి ఒక ప్రతిఫలం మనం అనుభవించే కదా. దేవుడు ఎవరిని కష్టపెట్టాడు, శిక్షించాడు. మీరు చేసుకున్నదే మీకు అది రెట్టింపులుగా మీ ముందర వచ్చి నిలబడుతుంది. అది మంచి అయినా సరే చెడు అయినా సరే మనం చేసుకున్నదే. నాకు ఎక్కువ కష్టం వచ్చేసిందంటే ఇవన్నీ మీరు చేసుకున్నదే. ఫ్రెండ్ని నమ్మి ఉంటారు, డబ్బు అప్పిప్పించుంటారు, ఆ షూరిటీకి మీరు ఇరుక్కుపోయి ఉంటారు, కోర్టు చుట్టూ తిరిగి మీ ఆస్తిని అమ్మిన దానివల్ల మీ భార్య మీతో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి, ఇవన్నీ తప్పు. దేవుడు ఇచ్చింది ఏది లేదు, మన చేతులారా చేసుకున్నదే మన కర్మ. రైట్ సార్. ఫైనల్గా ఒకటి చెప్పండి. చెప్పండి సార్. కరుణాదుడిని ఆశ్రయించాను, పూర్తిగా నమ్మాను, రైట్? తప్పకుండా. అయితే ఇక్కడ కర్మ అనేది ఒకటి అడ్డొస్తుంది. అవునండి. కర్మ ఫలితం వేరే ఉంటుంది. కరుణానాథుడిని ఆశ్రయిస్తే మీరు 100% న్యాయం జరుగుతుంది అంటారు. కర్మ ఫలితాన్ని కూడా తప్పిస్తాడు, 1000% మీ కర్మని కూడా తప్పించేస్తాడు. కరణానికి అంత పవరు. ఇప్పుడు చూడండి, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అంటే ఇది 5వది. అంతేనా? తల్లిదండ్రులు, గురువు అంటే తర్వాతనే దేవుడు. కరెక్ట్? అంటే లాస్ట్ దేవుడు వచ్చాడు అంటే గురువు కూడా తర్వాతే దైవం. అంటే దైవం లాస్టా చిన్న కాదు, అక్కడ పెద్ద మెట్టు అదే, హైయెస్ట్ అథారిటీ అదే పెద్ద మెట్టు. ఫస్ట్ మెట్టు తండ్రి, రెండో మెట్టు గురువు, మూడో మెట్టు దైవం.
అంటే ఇక్కడ ఒకటి పెద్దదా, మూడు పెద్దదా? మూడే. దైవమే పెద్ద. ఇక్కడ ఈ ఐదుట్లో తిథి కంటే పెద్దది వారం, వారానికంటే గొప్పది నక్షత్రం, నక్షత్రానికంటే గొప్పది యోగం, యోగానికంటే గొప్పది కరణం. కరణాన్ని పట్టుకుంటే దేన్నైనా మీరు సాధించవచ్చు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయం నిజంగా. సో చూసారు కదా మన కొత్త కాన్సెప్ట్, ఈ కరణనాథుడిని పట్టుకుంటే మీకు ఇలాంటి ఏమన్నా సందేహం ఉంటే గురుగారికి మనం ఇచ్చే కింద ఇస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. కరణనాథుడు ఎవరో కనుక మనం తెలుసుకుంటే నిజంగా మంచి జరుగుతుందని చెప్తున్నాడు. శాస్త్రంలో కూడా నేను చూశాను, ఈ యోగ కరణానికి ప్రతిదానికి ప్రతి క్యాలెండర్లో రాసి ఉంటుందంట. మనం ఇప్పటివరకు తెలుసుకోలేదు. సో ఇక్కడ నుంచి పాటించే ప్రయత్నం చేద్దాం. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా డైరెక్ట్గా గురువు గారికి ఫోన్ చేయండి. అంతే కదా సార్? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మరో వినూత్న అంశంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.